వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. మౌలిక వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సుమారు 50,000 కోట్ల పెట్టుబడితో హైవేలు, రైల్వేల అభివృద్ధి కోసం సేతు భారత్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించారు. మరోపక్క గ్లోబల్ మార్కెట్స్ కు తోడు దేశీయ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఇక వచ్చే వారం స్టాక్ 10 పై విశ్లేషణతో పాటు డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న బ్రాండ్ హైదరాబాద్ పై ఫోకస్ స్టోరీ, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందేందుకున్న రాయితీలపై మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. హైదరాబాద్ ఐటీపై పెరుగుతున్న అంచనాలు, కార్యకలాపాల విస్తరణలో కంపెనీలు, కార్లపై ఇన్ఫ్రాసెస్ 35,000 నుంచి 1,00,000 వరకు పెరిగిన ధరలు, స్టాక్ మార్కెట్లో పుల్ బ్యాక్ ర్యాలీ, 25,000 పాయింట్ల దిశగా సెన్సెక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పై ట్యాక్స్ పేయర్స్ లో కన్ఫ్యూజన్, పన్ను రాయితీకి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. ఫార్మా బయోటెక్ హబ్ గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మన హైదరాబాద్ ఇప్పుడు ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మొదటి నుంచి ఐటీ ఎగుమతుల్లో ముందంజలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మరింత ముందుకు దూసుకుపోతోంది. కొత్త కంపెనీల ఏర్పాట్లు, ఐటీ కారిడార్ల విస్తరణ వంటి వాటితో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు అంది వచ్చే అవకాశం ఉంది. బ్రాండ్ హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ అభివృద్ధే ప్రాధాన్యత అంశంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఇప్పుడు మరింత ముందుకు వెళుతోంది. 3 ఏళ్ల క్రితం వరకు ఉన్న అనిశ్చితి దూరమవడంతో ఐటీ రంగం మళ్లీ జోరందుకుంటోంది. ఇప్పుడు అందరి చూపు హైదరాబాద్ పైనే. ఐటీ హబ్ గా హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు అంతర్జాతీయ నగరంగా అన్ని హంగులు ఉన్న హైదరాబాద్ భవిష్యత్తులో ఎలా ఉంటుందనే దానిపై కార్పొరేట్లు లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్ర జీడీపీలో హైదరాబాద్దే సింహభాగం. ట్యాక్స్ల రూపంలో సర్కారు ఖజానాకు వస్తున్న ఆదాయంలో హైదరాబాద్ వాటా ఎక్కువే. రాష్ట్ర ఆదాయంలో దాదాపు సగం రెవెన్యూ కేవలం హైదరాబాద్ నుండే వస్తోంది. 1,300కు పైగా ఐటీ కంపెనీలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్, రిటైల్ సంస్థలు ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అనువుగా ఉండటంతో కంపెనీలు హైదరాబాద్ ను హాట్ డెస్టినేషన్ గా ఎంచుకుంటున్నాయి. 18-19 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన కార్యక్రమాల వల్ల హైదరాబాద్ మహానగరంలో అన్ని వర్గాల్లో కూడా పటాపంచలైనవి. తెలంగాణ వస్తే పెట్టుబడులు ఆగిపోతాయన్నారు. మరి 18 మాసాల్లోనే గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఊబర్ కానీ ఒక ఐటీ రంగాన్ని తీసుకున్నట్టయితే, అదే రకంగా పారిశ్రామిక రంగంలో కూడా ఎన్నో కంపెనీలు మరి ఈరోజు మళ్ళీ పెద్ద మొత్తంలో తెలంగాణ వైపు వస్తూ ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఏ రకమైన విశ్వాసాన్ని పునరుద్ధరించగలిగిందో. ఐటీఈఎస్ సెక్టార్ లో హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య సుమారు 5 లక్షలకు పైగానే ఉంది. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, వాతావరణం పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉండటంతో పాటు రోడ్డు రవాణా సదుపాయం మరో అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుండి కేవలం 45 నిమిషాల్లో సిటీని చేరుకోవడం అనేది ఐటీ కంపెనీలు హైదరాబాద్ ఎంచుకునేందుకు పాజిటివ్ అంశాల్లో ఒకటి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పెద్ద ఐటీ కంపెనీలే దర్శనమిస్తాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఇన్ఫోసిస్, విప్రో, డెల్, యాహూ లాంటి కంపెనీలు హైదరాబాద్ కు ఉన్న పాజిటివ్ అంశాలను చూసే క్యూ కట్టాయి. 4 లైన్ రోడ్లు, ఎంఎంటీఎస్ ట్రైన్లతో పాటు త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైలు సౌకర్యం మరిన్ని కంపెనీలను హైదరాబాద్ కు క్యూ కట్టేలా చేస్తాయి అనడంలో సందేహం లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇప్పటి వరకు యుఎస్ లో తప్ప మరెక్కడా తమ సొంత కార్యాలయం ఏర్పాటు చేయని గూగుల్ ఇప్పుడు 7.2 ఎకరాల్లో సుమారు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ ను ఎంచుకుంది. దీంతో పాటు ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కీలకమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఒక్కో కంపెనీ సుమారు 5,000 నుండి 10,000 దాకా కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. మరోపక్క ఐటీఐఆర్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే లక్షల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇప్పటికే ఇంక్యుబేటింగ్ ఫెసిలిటీ, వైఫై లాంటివి ఏర్పాటు చేయడం ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊతమిస్తున్నాయి. సో ఈరోజు వాటన్నిటిలో మార్పులు తీసుకురావడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఇట్లాంటి టీ హబ్ లాంటి కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరికి ఇట్లాంటి మంచి ఆలోచనలు ఉన్నాయో, ఈ ఆలోచనలో ఎంత బలం ఉందో, చాలామంది నిపుణులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. చాలా మంచి అకాడమిక్ సంస్థలతో ఇక్కడ టీ హబ్కి అనుబంధం ఉంది, వాళ్ళ ప్రొఫెసర్స్తో చర్చించుకోవచ్చు. అండ్ చివరిలో ఆ ఆలోచనల్ని ప్రోడక్ట్గా తయారు చేయాల్సిందిగా ఉంటే, దానికి ఏదైనా పెట్టుబడి అవసరం ఉంటే ఆ ఫండింగ్ వ్యవస్థ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ ముందు నుండే అభివృద్ధి చెందిన నగరం కావడంతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. కార్పొరేట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ కు హైదరాబాద్ నే ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, న్యూ ఫార్మాసిటీతో రియల్ ఎస్టేట్ రంగం కూడా త్వరలో ఊపందుకోనుంది. ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న రియాలిటీ ప్రాజెక్టులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో కార్లపై ఇన్ఫ్రా సెస్ ను ప్రతిపాదించారు. దీంతో అన్ని కార్లు కాస్ట్లీ కానున్నాయి. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన గోల్డ్ బాండ్ మొదటి 2 విడతల్లో దాదాపు 1,044 కోట్లు సమీకరించిన నేపథ్యంలో 3వ విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్లో ప్రారంభమైన మొదటి విడత స్కీమ్లో 916 కేజీల విలువైన బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం 246 కోట్లు సమీకరించుకోగలిగింది. జనవరిలో ఈ బాండ్లకు డిమాండ్ భారీగా పెరగడంతో 3,071 కేజీలకు చేరింది. దీని ద్వారా 798 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. వ్యక్తుల విషయంలో సావరిన్ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్ ను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని 2016-17 బడ్జెట్లో ప్రతిపాదించారు. మారుతి సుజుకి కంపెనీ తన కార్ల ధరలను 35,000 వరకు పెంచింది. 2016-17 బడ్జెట్లో వాహనాలపై ఇన్ఫ్రాసెస్ ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించడంతో వాహన కంపెనీలు ఆ మేరకు ధరలను పెంచుతున్నాయి. తాజాగా మారుతి సుజుకి తన అన్ని మోడళ్లపై ధరలను 1,400 రూపాయల నుంచి 35,000 వరకు పెంచుతోంది. సియాజీ SHVS, ఎర్టిగా SHVS మోడళ్లపై ఇన్ఫ్రాసెస్ లేనందున ఈ కార్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. వాహనాలపై ఇన్ఫ్రాసెస్ విధింపు కారణంగా ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ తన కార్ల ధరలను 5 లక్షల రూపాయల వరకు పెంచింది. టాటా మోటార్స్ కూడా 2,000 నుంచి 35,000 రూపాయల వరకు, హ్యుండై ఇండియా, హోండా కార్స్ కంపెనీలు 3,000 నుంచి 80,000 రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కీలకమైన 8 రంగాల పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జనవరిలో 2.9% వృద్ధిని నమోదు చేసింది. గత 3 నెలల్లో ఈ స్థాయిలో వృద్ధి నమోదు కాలేదు. బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు ఈ గ్రూప్ లో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ రంగాల వాటా 38%. మార్చి 2వ వారం చివర్లో జనవరి IIP ఫలితాలు రానున్నాయి. అయితే ఈ నెలలో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు కీలక గ్రూప్ వృద్ధి రేటు 2%గానే ఉంది. మొబైల్ ఫోన్ల కంపెనీ లావా ఇంటర్నేషనల్ హైదరాబాద్ లో R&Dని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని లావా వైస్ ప్రెసిడెంట్ సందీప్ డోంగ్రే తెలిపారు.
Lava is continuously growing, and we have been able to do clock a figure of 7,000 crores last financial year, and that has happened on the back of a 100% growth over the last financial year. Huge investment in a R&D center, which is a internal R&D center. It's the only Indian company to have a R&D center. So Andhra Pradesh, Telangana is one area where we have registered 104% growth. And it is on the back of a 67% growth in smartphones. So Andhra Pradesh, Telangana forms a very, very big component of. ప్రతిపాదిత R&D సెంటర్లో 200 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే కంపెనీకి బెంగళూరులో 400 మందితో కూడిన R&D సెంటర్ ఉంది. వచ్చే 3 ఏళ్లలో పరిశోధన అభివృద్ధిపై 200 కోట్లు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 4 4G మోడల్ ఫోన్స్ మార్కెట్లో విడుదల చేసినట్లు లావా మొబైల్స్ తెలిపింది. వచ్చే 3 నెలల్లో మరో 3 కొత్త ఫోన్లను మార్కెట్లోకి తెస్తామని చెప్పారు సందీప్ డోంగ్రే. మొత్తం మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో 70% వాటా ఫీచర్ ఫోన్లదే. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లో డిజిటల్ టెక్నాలజీతో ఆధారిత స్మార్ట్ ఆర్వో ప్యూరిఫైయర్ ను లాంచ్ చేసింది కెంట్. వాటర్ క్వాలిటీ, TDS, సర్వీస్ రికార్డులను వాటర్ ప్యూరిఫైయర్ డిజిటల్ స్క్రీన్ పై చూపిస్తోంది. ఫిల్టర్ సరిగ్గా పనిచేయకపోయినా, యూవీ ల్యాంప్ లో సమస్యలు ఉన్నా అన్ని విషయాలను డిస్ప్లే పై చూపిస్తుందన్నారు కెంట్ ఆర్వో సిస్టమ్స్ డైరెక్టర్ వరుణ్ గుప్తా. వాటర్ ప్యూరిఫైయర్ మార్కెట్ వృద్ధి 24% ఉందన్నారు వరుణ్ గుప్తా. దీంతో పాటే ఆర్వో ప్యూరిఫైయర్, ఎయిర్ వాటర్ ఫిల్టర్, జ్యూసర్, వాక్యూమ్ క్లీనర్ ప్రొడక్ట్స్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. We are seeing more adaptation of technology nowadays. Penetration of internet, penetration of mobile phones. So we thought, why not have a smart purifier which is different from the market, more connected with tech-savvy people, and this is the first product in the category now. The industry is pegged at growing 14-15% every year. And year on year we have been faster than the industry, so we anticipate to grow around 20-25% again this year. కేంద్ర బడ్జెట్ కు తోడు గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్ గా ఉండటంతో స్టాక్ మార్కెట్లో పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది. సెన్సెక్స్ 25,000 పాయింట్ల దిశగా పరుగులు పెడుతుండగా రూపాయి బలపడుతోంది. మరి వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుందనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. గత కొన్ని సెషన్స్గా మార్కెట్స్ కంటిన్యూస్గా ఆరు కొన్ని మంత్స్గా మార్కెట్స్ కరెక్షన్ తర్వాత మనకి బడ్జెట్ రావటం, బడ్జెట్ తర్వాత నుంచి కనుక మార్కెట్స్ చూస్తే కొంచెం అప్ ట్రెండ్, ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ డేస్ బాగా మంచి 4 కంటిన్యూస్ సెషన్స్ మంచి ర్యాలీ రావడం మార్కెట్లో మనం చూసాము. 11th IIP ఫిగర్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫిగర్స్ రావాలి. సో వాటిని బట్టి మార్కెట్స్ షార్ట్ టర్మ్లో రియాక్ట్ అవ్వచ్చు. వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తూ, అంటే లాస్ట్ ఫ్యూ డేస్లో సపోర్ట్ చేస్తూ వచ్చిన FIS అంటే విదేశీ మదుపుదారులు, వాళ్ళు కంటిన్యూస్గా గత కొన్ని నెలలుగా అమ్మకాలు జరుగుతూ వస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు, వాళ్ళ ఫ్లో అనేది, ఇన్ఫ్లో అనేది కంటిన్యూ అవుతుందా లేదని మనం జాగ్రత్తగా చూడాలి ఒకటి. రెండోది రూపీ యొక్క బిహేవియర్ కనుక చూస్తే దగ్గర ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోకి నియరెస్ట్గా వెళ్ళి మళ్ళీ తిరిగి రికవర్ అయ్యి చాలా స్ట్రాంగ్ అవటం మనం చూసాం లాస్ట్ ఫ్యూ డేస్లో. సో రూపీ యొక్క బిహేవియర్ కూడా ఏ విధంగా ఉండబోతుంది. మాన్సూన్ ఒకటి, తర్వాత RBI రేట్ కట్ అనేది, ఈ రెండు కూడా కొంచెం షార్ట్ టర్మ్లో ట్రిగ్గర్స్గా కనపడుతున్నాయి. కాబట్టి RBI యాక్చువల్గా ఏప్రిల్లో పాలసీ మీట్ ఉన్నప్పటికీ ముందుగానే ఏదన్నా రేట్ కట్ చేస్తారనే ఒక అంచనాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి RBI నుంచి ఏదన్నా నిర్ణయం వస్తుంది అనేది కూడా మనం చూడాలి. తర్వాత మాన్సూన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో మాన్సూన్ ఏ విధంగా ఉండబోతుంది, దీన్ని బట్టి మార్కెట్స్ ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఏంటంటే మార్కెట్ టెక్నికల్గా 6,800 ఆడ్ లెవెల్స్కి పడిపోయిన తర్వాత, దగ్గర 9,100 నుంచి 6,800 పడిపోయిన తర్వాత కొద్దిగా లో ఎండ్లో మనకి సపోర్ట్ దొరికినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఆ 6,800 ఆడ్ లెవెల్స్ నుంచి మళ్ళీ రికవర్ అయ్యే మార్కెట్ దగ్గర 7,480, 7,500 ఆడ్ లెవెల్స్లో క్లోజ్ అవడం మనం చూసాము. సో ఇక్కడి నుంచి మరొక 100-150 పాయింట్లు, అంటే అరౌండ్ 7,600 దగ్గర మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నిఫ్టీలోను, సెన్సెక్స్లోను 25,000 పాయింట్ల దగ్గర రెసిస్టెన్స్ కనపడుతుంది. ఒకవేళ ఈ లెవెల్ కనుక, ఈ రెండు లెవెల్స్ అంటే 7,600 అండ్ 25,000 లెవెల్స్ కనుక
క్రాస్ అయ్యి ట్రేడ్ అవుతుంటే కొద్దిగా ఇంకొంచెం మోర్ బుల్లిష్నెస్ అనేది వస్తుంది. మరొక 100-150 పాయింట్లు కూడా నిఫ్టీ స్వింగ్ అవ్వడానికి టువర్డ్స్ 7,800 కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది అంటే ఈ లెవెల్ కొంచెం 7,600 లెవెల్ దగ్గర కనుక సెల్లింగ్ వచ్చి మళ్ళీ కనుక కిందకు వస్తుంటే అరౌండ్ 7350, 7250 కీ సపోర్ట్స్గా పనిచేయడానికి ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఏంటంటే మొన్న వచ్చిన బాటమ్ ఏదైతే ఉందో మనకి 6,825 ఆర్డ్ లెవెల్, అది ప్రస్తుతానికి ఒక రానున్న 3-6 నెలల కాలానికి క్రూషియల్ సపోర్ట్ లెవెల్గా మనం భావించవచ్చు. బట్ ప్రస్తుతానికి ఎలా ఉందంటే రీజనబుల్ కరెక్షన్ తర్వాత బాగా పీక్ నుంచి కనుక చూస్తే చాలా 23-24% కరెక్షన్ తర్వాత వచ్చిన పుల్ బ్యాక్ కాబట్టి ఈ పుల్ బ్యాక్ మరికొంత కంటిన్యూ అవ్వచ్చు. ఓవరాల్గా చూస్తే రేంజ్ బౌండ్ మార్కెట్ పెరిగింది కాబట్టి రేంజ్ బౌండ్ మార్కెట్ విత్ లిటిల్ పాజిటివ్ వాయిస్ అని చెప్పేసి మనం నెక్స్ట్ వీక్ చెప్పొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు కొన్ని రోజులే ఉన్నాయి. వేతన జీవులు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపులు పొందేందుకు ఎక్కడ సేవింగ్స్ చేస్తే బెటర్ అని తెలిసిన వారిని ఎంక్వైరీ చేస్తుంటారు. ఆదాయ పన్ను పరిమితి ప్రస్తుతం 2.5 లక్షలు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆదాయం పన్నుపై ఆర్థిక మంత్రి ఇచ్చిన అదనపు రాయితీల వల్ల వచ్చే బెనిఫిట్స్ ను మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ లో తెలుసుకుందాం. పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. ఈ ట్యాక్స్ చెల్లింపుల్లో ప్రభుత్వం కొన్ని రాయితీలు, మినహాయింపులు కల్పించింది. ప్రస్తుత బడ్జెట్ ప్రకారం ఎంత ఆదాయం ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి, స్లాబ్ల వారీగా చెల్లించాల్సిన పన్ను శాతం ఎంతో చూద్దాం. అరవై ఏళ్ల వయసులోపు ఉన్నవారి ఆదాయం గతంలో 2 లక్షల లోపు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే గత 2 ఏళ్ల నుంచి ఈ పరిమితిని 2.5 లక్షలకు పెంచారు. అంటే 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం ఉంటే 10% ట్యాక్స్ చెల్లించాలి. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉంటే 20% పన్ను, 10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. అరవై ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసులోపు ఉన్నవారిని సీనియర్ సిటిజన్ గా పరిగణిస్తారు. ప్రస్తుత బడ్జెట్ లో ప్రతిపాదనల ప్రకారం 3 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు 10% పన్ను చెల్లించాలి. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 20%, 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు 30% పన్ను చెల్లించాలి. ఎనభై ఏళ్ల వయసు దాటిన వారిని వెరీ సీనియర్ సిటిజన్ గా పరిగణిస్తారు. వీరిలో 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించనవసరం లేదు. 5 నుంచి 10 లక్షల లోపు 20%, 10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. ఆదాయం పన్ను పరిమితిని మించిన వారు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం కొన్ని మినహాయింపులు పొందే అవకాశం ఉంది. ఇలా మినహాయింపు పొందే సెక్షన్లలో ఏటీసీ ముఖ్యమైంది. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు మినహాయింపు ఉంది. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా యథాతథంగా ఉంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ సెక్షన్ కిందికి వచ్చే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లేంటో చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలకు సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది. ట్యాక్స్ పేయర్ తో పాటు భార్య, పిల్లలపై చేసే లైఫ్ ఇన్సూరెన్స్ ను ప్రీమియంలను కూడా మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంత ఇంట్లో నివసిస్తూ ఉండి ఆ ఇంటి కోసం తీసుకున్న రుణానికి చెల్లిస్తున్న అసలుతో పాటు ఇల్లు కొన్న సంవత్సరంలో ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కోసం చేసిన ఖర్చును కూడా ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు.
5 ఏళ్లు 10 ఏళ్ల కాలానికి చేసే నేషనల్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టిన పెట్టుబడులు 5 ఏళ్ల కాలానికి పన్ను రాయితీ కోసం బ్యాంకుల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు 3 ఏళ్ల కాలానికి మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్న ఈక్విటీ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో పెట్టుబడులకు ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందే వీలుంది. అలాగే ఎంప్లాయీస్ కు ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్లకు చెల్లించే మొత్తాలకు మినహాయింపు ఉంటుంది. ఇదే కాకుండా పిల్లల చదువు కోసం చెల్లించే ట్యూషన్ ఫీజులకు ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. అయితే 2 పిల్లలకు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80CCC కింద కూడా 1,50,000 రూపాయల వరకు మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80C, 80CCC రెండూ కలిపి మొత్తంగా 1,50,000 రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇదే కాక సెక్షన్ 80D కింద మరో 10,000 రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇవి ఈ వారం ఇట్స్ యో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చిల్ దెన్ బాయ్. హ్యావ్ ఎ ఎంజాయబుల్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.